పీపీఎఫ్ ఖాతాను పొడిగిస్తే మేలేనా? 5 ఏళ్ళు వదిలేస్తే ఎంత వడ్డీ వస్తుందనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది సో సేఫ్ అండ్ సెక్యూర్‌గా 7% వడ్డీతో నికర వడ్డీతో ఎటువంటి పన్ను లేకుండా ఉండే పథకమే మనకి పీపీఎఫ్ అనమాట. సో కేంద్ర ప్రభుత్వం మద్దతు, హామీ కలిగిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడులు, వడ్డీ, మెచ్యూరిటీ, సెక్షన్ 80సితో పాటు ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు కూడా లభిస్తుంది. రిటైర్మెంటు, పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో జమ చేయాలనుకునేవారు ఈ పథకాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి మెచ్యూరిటీ 15 సంవత్సరాలన్నమాట. తర్వాత కొనసాగిస్తే మంచిదేనా? 5 ఏళ్ళు పొడిగిస్తే ఎంతొస్తుంది? వంటి వివరాలను అయితే తెలుసుకుందాం. పీపీఎఫ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్‌లో గానీ, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో గానీ తెరవచ్చు. పూర్తి కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఏడాదికి కనీస డిపాజిట్ కింద రూ. 500 అయితే వేసుకోవచ్చు. గరిష్టంగా 1.5 లక్షలు అయితే వేసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి ప్రస్తుతం 7.10% లభిస్తుంది. ఈ డిపాజిట్కు వడ్డీకి ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి 100% రిస్క్ లేనిదే. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో 1.5 లక్షల వరకు సెక్షన్ 80సి కింద ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ డిపాజిట్పై పొందిన వడ్డీపై ఆదాయ పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. దీనివల్ల బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పీపీఎఫ్ ఖాతా ద్వారా అధిక రాబడి పొందొచ్చు. బ్యాంకు ఎఫ్డీలు, అదేవిధంగా డెట్, మ్యూచువల్ ఫండ్లపై వచ్చే రాబడిపై పెట్టుబడిదారులు ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఖాతాను ఎన్నేళ్ళు పొడిగించవచ్చు అంటే పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. గడువు తర్వాత మూసేయొచ్చు. కావాలంటే పొడిగించుకోవచ్చు. 5 ఏళ్ల బ్లాక్ చొప్పున ఎన్నిసార్లు అయినా పొడిగించుకునే వీలుంది. ఖాతాను పొడిగించాలంటే మెచ్యూరిటీకి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి. పొడిగించే కాలానికి డిపాజిట్ చేయొచ్చు, చేయకుండా కూడా పొడిగించవచ్చు. కావాలంటే ఈ 5 ఏళ్లలో పొడిగింపు పూర్తయ్యేలోపు పెట్టుబడిదారులు అవసరాల నిమిత్తం ఒక బ్లాక్లో గరిష్టంగా 60% బ్యాలెన్స్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్లో జమ చేసేవారు నెలలో 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు డిపాజిట్ చేస్తే ఆ నెలలో డిపాజిట్ అయిన మొత్తానికి వడ్డీ పొందొచ్చు. ఇక ఎంత వడ్డీ వస్తుందంటే ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తాలపై 7.1% వడ్డీ వస్తుంది. 15 ఏళ్ల పాటు ఈ ఖాతాలో గరిష్ట డిపాజిట్ మొత్తం అయిన 1.5 లక్షలు అంటే 1,50,000 చొప్పున సంవత్సరానికి జమ చేస్తూ పోతే మెచ్యూరిటీ తర్వాత 40.68 లక్షలు వస్తుంది. ఇందులో మీ అసలు 22.50 అంటే 22,50,000 కాగా వడ్డీ 18,18,000 అయితే వస్తుంది. ఒకవేళ మీరు మీ పీపీఎఫ్ ఖాతాను 5 సంవత్సరాలు పొడిగించి సంవత్సరానికి 1,50,000 పెట్టుబడి కొనసాగిస్తే 20 ఏళ్ల తర్వాత సుమారు 67 లక్షల వరకు పొందొచ్చు. మరో 5 ఏళ్ళు ఉంటే 25 ఏళ్ల వరకు అదే పెట్టుబడితో కొనసాగితే మెచ్యూరిటీ విలువ 1,03,00,000 ఉంటుంది. ఒకవేళ మీరు మెచ్యూరిటీ తర్వాత ఎలాంటి పెట్టుబడులు కొనసాగించకుండా 5 ఏళ్ల పాటు పీపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే అసలు వడ్డీ కలిపి 20 ఏళ్లకు 57.32 లక్షలు అంటే 57,32,000 అయితే వస్తుందన్నమాట. ఇక పొడిగించిన 5 ఏళ్ల కాలానికి దాదాపు 16 లక్షల వడ్డీ వస్తుంది. చివరగా చూసుకుంటే మీకు ఎలాంటి ఆర్థిక అవసరాలు లేకుండా ఉంటే పీపీఎఫ్ ఖాతాలో మెచ్యూరిటీ తర్వాత కూడా పొడిగించడమే మంచిది. అప్పుడే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. తక్కువ వయసులోనే ఖాతాను తెరవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సో చూశారు కదా, ఇది పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు అన్నమాట ఇవి. ఇందులోని వడ్డీ, అదేవిధంగా వడ్డీకి సంబంధించిన వచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ₹1 కూడా ట్యాక్స్ అయితే కట్టే పని లేదు. ఇది 15 సంవత్సరాల పాటు అయితే అమల్లో ఉంటుంది. కనీసంగా నెలకు 500 వేసుకోవచ్చు. గరిష్టంగా ఒక్కొక్క నెలకి 1,50,000 వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో